మహిళా శక్తి తలుచుకుంటే అసాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. మహిళా మనో వికాస్ సంస్థ గిన్నిస్ బుక్ రికార్డు కోసం జాతీయ జెండాలు ఏర్పాటు చేయడం విశేషం. స్వాతంత్ర దినోత్సవం జరిగే ఆగస్టులో ఈ ప్రయత్నం జరగడం అభినందనీయం. విశాఖ పోర్టు స్టేడియంలో ఈ దిశగా సంకల్పం చేశారు. నా పేరు నక్కా పద్మ. నేను మహిళా మనో వికాస్ తరఫు నుంచి మాట్లాడుతున్నాను. హర్ఘర్ తిరంగా ప్రాజెక్ట్ అన్నది ఎంచుకున్నది పేట్రియాటిజం స్ప్రెడ్ చేయాలని. అండ్ మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు విజన్ని బేస్ చేసుకొని, హర్ఘర్ తిరంగా విజన్ని బేస్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ని చూస్ చేసుకోవడం జరిగింది. మేము 330 మెంబర్స్ అండి. ఆర్ మెంబర్స్ ఆర్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, లైక్ మెంబర్స్ ఆర్ ఫ్రమ్ UK, US, even Middle East, Canada, and then we also have members from Singapore, Germany, France, and all the states of India. Aging group kid, 6 years kid నుంచి 86 years old మెంబర్ వరకు అందరం కలిసి 47,617 ఫ్లాగ్స్ చేయటం జరిగిందండి. ఇది బంటింగ్ ఆఫ్ ఫ్లాగ్స్. సో ఈ పోర్ట్ స్టేడియంలోని మేము అందరం ఎఫర్ట్స్ పెట్టి ఇవంతా డిస్ప్లే చేయటం అన్నది జరిగింది. నా పేరు అంశుమాలిని. నేను ఒడిశాని భువనేశ్వర్ నుంచి వచ్చాను. ప్రీవియస్లీ 3 తీసుకున్నాం, కానీ ఈసారి ఎందుకు పెట్టుకున్నాం అంటే హర్ఘర్ తిరంగా ఘర్ ఘర్ తిరంగా మోదీ గారు చెప్పారు. ఈ తిరంగా ఇండియాకి రావడానికి, ఒక్కొక్క ఇంటికి రావడానికి, ఒక్కొక్క ఆఫీస్ కి రావడానికి కూడా దానికి చాలా పెద్ద హిస్టరీ ఉన్నది. వెన్ వి సీ ద ఫ్లాగ్ కోడ్ కండక్ట్, సో ఇది కూడాను ఒక ఫైట్ చేసిన తర్వాత ఒక 10 years ఆఫ్ సుప్రీం కోర్టులో మన తిరంగా కోసం ఫైట్ చేసుకున్నాక ఇది ప్రతి ఇంటికి వచ్చింది. ఇది అండ్ దిస్ గోస్ టు మిస్టర్ నవీన్ జిందల్, నా ప్రెసెంట్ ఎంపీ. ఓకే, సో హీ ఫాట్ ఫర్ దిస్ తిరంగా టు బి హియర్ విత్ ఎవ్రీవన్. ప్లస్ ఇప్పుడు తిరంగా అంటే చాలా మందికి ఇది తెలియాలి ఏంటంటే ఎవ్రీథింగ్ హ్యాస్ అ హిస్టరీ. సో తిరంగాకి కూడా చేయడానికి ఏదో అనేసుకున్నాం, ఇలాగే అల్లిద్దాం అనేసి లేదు. ఆ తిరంగా అల్లడానికి కూడా ఒక రేషియో ఉన్నది. కరెక్ట్ గా ఆ ప్రపోర్షన్, ఆ రేషియో. ఇప్పుడు తిరంగా మేము తీసుకున్నాం 9/6 తీసుకున్నాం. 9/6 తిరంగాకి చక్ర ఎంత వెయ్యాలో అది కూడా మెజర్మెంట్ మనకు తెలియదు. సో అది కూడా ఒక ఉన్నది. సో ఇవన్నీ బోల్డ్ అని తెలుసుకోవాల్సి వచ్చింది మాకు. ఎవ్రీథింగ్ హ్యాస్ అ హిస్టరీ. ఇంకా వెళ్ళి తెచ్చుకున్నాం. గతంలో నెదర్లాండ్స్ దేశంలో వారి జాతీయ జెండాలను 11.97 కిలోమీటర్ల మేరకు పేర్చి గిన్నిస్ బుక్ రికార్డ్ నెలకొల్పారు. ఈ నేపథ్యంలో మహిళా మనో వికాస్ సంస్థ విశాఖలోని పోర్ట్ స్టేడియంలో 14.98 కిలోమీటర్ల పరిధిలో జాతీయ జెండాలు ఏర్పాటు చేస్తున్నారు. పైగా ఇవన్నీ చేతితో అల్లిన జాతీయ జెండాలు కావడంతో వీరిలో దేశభక్తి ఉప్పొంగుతుందనే చెప్పాలి. సంస్థ అధ్యక్షురాలు నక్కా పద్మ స్వయంగా 1200 వరకు జెండాలు చేతితో అల్లడం విశేషం. సంస్థ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు 330 మంది ఈ సంకల్పంలో భాగస్వాములయ్యారు. ప్రతికూల వాతావరణంలో ఇబ్బందులున్నా ఇక్కడి మహిళా సంకల్పం మాత్రం ఆగడం లేదు. నా పేరు మాధవి సూరిపట్ల అండి. నేను మహిళా మనో వికాస్ ఫౌండర్ ని. మేము ఈ వరల్డ్ రికార్డ్ చేయడానికి కారణం ప్రధానమంత్రి మోడీ గారి స్ఫూర్తితో హర్ఘర్ తిరంగా క్యాంపెయిన్ లో లార్జెస్ట్ డిస్ప్లే ఆఫ్ నేషనల్ ఫ్లాగ్స్ చేస్తున్నాము. ఇవి అందరికీ కూడా హ్యాండ్ మేడ్ ఫ్లాగ్స్ అందరి ఇళ్లలో ఉండాలనే సదుద్దేశంతో చేస్తున్నాము. పిల్లల్లోనూ పెద్దవాళ్లలోనూ దేశభక్తిని పెంపొందించే విధంగా ఈ నేషనల్ ఫ్లాగ్స్ మా చేతులతో చేసి అందరిళ్లలో ఉండేలా ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాము. దీనిలో చిన్న పిల్లలు 7-8 years కిడ్స్ నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు మహిళలందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంతో ఏంటి అంటే దేశభక్తిని పెంపొందించుకోవటము, దీనివల్ల మహిళల్లో కూడా ఒక మేము దేశం కోసం కొంచెం ఏదైనా చేశాము అంటే వాళ్ళకి గిఫ్టింగ్ ఇచ్చేది దేశంలో సైనికులకు కానీ ఎవరికైనా నేషనల్ ఫ్లాగ్ కి మించింది ఉండదు. కాబట్టి నేషనల్ ఫ్లాగ్స్ చేస్తాము. దీంతో ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయాలనేది మా చిన్న ప్రయత్నం. సోషల్ మీడియా ద్వారా వీరి సంకల్పం తెలుసుకున్న పలు సంస్థలు, వాలంటీర్లు ముందుకు వచ్చి వీరితో చేతులు కలిపారు. ఇక్కడ జాతీయ జెండాలు పేర్చడంలో విద్యార్థులు, వైజాగ్ వాలంటీర్లు స్వచ్ఛందంగా పోర్టు స్టేడియంకి వచ్చి గిన్నిస్ రికార్డు కోసం దేశభక్తితో జెండాలు పేరుస్తున్నారు. ఇప్పటికే 3 గిన్నిస్ రికార్డ్స్ నెలకొల్పిన మహిళా మనో వికాస్ సంస్థ 4వ రికార్డు కోసం ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకు సాగడం విశేషం. మొత్తం 47,617 జాతీయ జెండాలు ఇక్కడ రికార్డు కోసం కొలువుదీరుతున్నాయి. గత 4 రోజులుగా జరుగుతున్న ఈ ప్రయత్నంలో సాయం కోసం ఆసక్తి గల వ్యక్తులు చేతులు కలపాలని నిర్వాహకులు కోరుతున్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఉమా మన్నే. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నేను రాజమండ్రిలో గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్గా ఉన్నాను. అయితే ఇక్కడ నేను మహిళా మనో వికాస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకి సంబంధించిన
హరఘర్ తిరంగా అనే కార్యక్రమంలో నేను కూడా ఒక పార్టిసిపెంట్ని. నేను కూడా ఈ ఊలుతో ఇవన్నీ అల్లడం జరిగింది. సో ఈ వీటిని ఇట్లా ప్రదర్శించడంలో మేము 3 రోజుల నుంచి కష్టపడుతున్నాం. మొత్తం వైజాగ్ వాలంటీర్స్ టీమ్ అంతా కూడా మాకు ఎంతగానో హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళందరి సహాయ సహకారాలతో 3 డేస్ నుంచి మేము ఇవన్నీ కూడా రోజులో పెట్టడానికి చాలా కష్టపడుతుంది. ఎందుకంటే ఇవి ఊల్ జెండాలు కదండి, చాలా బరువుగా ఉండి ఇవి తెగిపోతున్నాయి అనమాట కడుతుంటే. మళ్ళీ దాన్ని రీటై చేయడం, ఆ లెవెల్ చేయడం అంతా చేస్తున్నాము. మధ్యలో గాలిదుమ్ములు వస్తున్నాయి, చెదిరిపోతున్నాయి. మళ్ళీ మళ్ళీ మేము చాలా కష్టపడి చేస్తున్నాం. ఎందుకంటే ఇది చేయడం అన్నది ఎంత కష్టపడడం అన్నది మాకు ఎలా ఉందంటే చాలా ఆనందంగా ఉంది.